అందరికీ నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్లో ఇటీవల ఏర్పడినటువంటి కూటమి అంటే మెయిన్ టీడీపీ ప్రభుత్వం అంటే గతంలో వైసీపీ కంటే కూడా కొంచెం స్పీడప్ అయితే చేస్తుంది. అంటే కార్యక్రమాల్లో కావచ్చు, అదేవిధంగా కక్ష సాధింపుల్లో కూడా కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు దిశగా చాలా స్పీడ్గా వెళ్తుందనేది సోషల్ మీడియాలో జోరుగా కనిపిస్తూ ఉంది. అంటే వారి సొంత మీడియాలో అయితే ప్రశ్నించట్లేదు, కానీ అంత మాత్రం సాక్షిలో వచ్చేది ప్రతిదీ నిజమని నేను చెప్పడం లేదు. కానీ మన ఛానల్ ఏంటంటే ఉన్న వాస్తవాన్ని వెలికి తీసి కరెక్ట్గా మాట్లాడటం అనేది అది మన ఛానల్లో ఉన్న నైజం అనమాట. సో అందులో భాగంగా ఏంటంటే దాన్ని బేస్ చేసుకొని నేను ఇచ్చే అనాలిసిస్ ఏంటంటే టీడీపీ వాళ్ళు చాలా స్పీడ్గా ఉన్నారు. నేను అచ్చెన్నాయుడు గారు వ్యాఖ్యలు కూడా కొంచెం వివాదాస్పదంగా ఉన్నాయి. ఏమన్నారు, తెలుగుదేశం స్టిక్కరు అదే పసుపు బెళ్ళ ఏదైతే పెట్టుకొని మీరు ఏ కార్యాలయానికైనా వెళ్తే కూర్చోబెట్టి మిమ్మల్ని గౌరవించి మరీ టీలు టిఫిన్లు ఏదో కాఫీలు ఇచ్చేసి మీకు పనిచేసి అంటే అంత రెస్పెక్ట్ మీకు ఇస్తారు కార్యకర్తలకి. తెలుగుదేశం అంటే అది దట్ ఈజ్ టీడీపీ, దట్ ఈజ్ కూటమి అనే లెక్కలో ఆయన చెప్పారు. సరే, అది ఇంటర్నల్గా చెప్పుకోవాల్సిన విషయాలు అవి. పార్టీ కార్యకర్తలకి, పార్టీ శ్రేణులకి వారిని కూర్చోబెట్టుకొని వాళ్ళకు ఒక ట్రైనింగ్ ప్రోగ్రాం లాగా మీరు వెళ్ళి పని చేయించుకోండి. వాళ్ళు చేయకపోతే అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేయకపోతే మమ్మల్ని కన్సల్ట్ అయ్యి మాతో మాట్లాడితే మేము వాళ్ళకి ఇచ్చే రిఫరెన్స్ ఇస్తాము. అప్పుడు మీ పనులు సజావుగా సాగిపోతాయి అని చెప్పుకోవాల్సిన విషయాన్ని ప్రధాన వేదిక మీద ప్రధాన మీడియా ముందు ఆయన అచ్చెన్నాయుడు గారు చెప్పడం జరిగింది. సో దీనివల్ల కొంత కూటమికి కొన్ని అయితే తెలిసి తెలియకుండానే ఎదురు దెబ్బలు తగిలే అవకాశం ఉంది. అదేవిధంగా ఇక రాష్ట్రంలో చాలా చోట్ల ఇలాంటి కార్యక్రమాలు అయితే నడుస్తూ ఉన్నాయి. అంటే కక్ష సాధింపు చర్యలు, అంటే వాళ్ళు ఒక 10% చేస్తుంటే వీళ్ళు దాన్ని ఒక 30-40% చేయాలి. ఏదైనా కూడా అలా చేయాలనేది ఒక ఉద్దేశంతో నడుస్తుంది. అందులో భాగంగా దర్శి నియోజకవర్గం నుంచి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు అత్యంత కష్టం మీద అంటే 2500 ఓట్లతో కేవలం 2500 ఓట్లతోటి గెలిచినటువంటి అభ్యర్థి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి. ఇది వైసీపీకి కంచుకోటగా ఉన్నటువంటి ప్రాంతం అని చెప్పుకోవచ్చు. అయినా కూడా గొట్టిపాటి లక్ష్మి గారు ఒక తరుణంలో అంటే కౌంటింగ్ సమయంలో ఏమో గెలిచింది, డిక్లేర్ అయిపోయింది, ఎంతో 200, 300 లేకపోతే 500 తోటి గెలిచిందని చెప్పే ఆ వాదన అయితే వచ్చింది. ఆ తర్వాత రీకౌంటింగ్ కావచ్చు లేదా మళ్ళీ వాళ్ళు మాట్లాడుకున్న తర్వాత ఆ బాక్సులను లెక్క వేయడం జరిగింది. ఆ తర్వాత 2500 మెజార్టీతోటి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు గెలిచారు అని డిక్లేర్ చేశారు. సో ఇందులో విషయం ఏంటంటే టీడీపీ వచ్చి ప్రమాణ స్వీకారం చేసి పట్టుమని 10 రోజులు కాలేదు. ఈలోగానే వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల్ని ప్రలోభాలకు గురి చేస్తున్నారని చెప్పొచ్చు, భయాందోళనకు గురి చేస్తున్నారని చెప్పొచ్చు. వ్యాపారాలు ఉన్నటువంటి వారిని ఇక చెప్పేది కాదు, వారి ఇష్టానుసారంగా భయపించి పార్టీలోకి చేర్చుకోవడమా లేకపోతే వాళ్ళు కొన్నాళ్ళ పాటు అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోవడమా కనిపించకుండా అన్న తరుణంలో అన్న కోణంలో ఈ టీడీపీ శ్రేణులు పనిచేస్తూ ఉన్నారు. నేను ఒక్కటే చెప్తున్నాను టీడీపీ వాళ్ళకి, ఇది మన టీడీపీకి అనుకూలంగా కాదు, వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా అయితే కాదు. మీరు ఎంత నిజాయితీగా నిబద్ధతగా చేస్తారో నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు మళ్ళీ మిమ్మల్ని ఎన్నుకుంటారు. మీరు చేసేదాన్ని బట్టి, మీ తీరును బట్టి ప్రజలు మిమ్మల్ని కావాలా వద్దా అనుకునే నిర్ణయం 2029లో తీసుకోబోతున్నారు. సో అందుకనే అప్పుడే తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల మీరు చేసే అసాంఘిక కార్యకలాపాలు కావచ్చు, ప్రజల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అధిష్టానానికి ఇబ్బందికరంగా మారే పరిస్థితులు ఉన్నాయి. అదేవిధంగా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారిని కూడా బాగా ఒత్తిళ్లకు గురి చేశారనేది ఒక వారం రోజుల నుంచి నడుస్తున్న విషయం. పార్టీలోకి రమ్మని కావచ్చు
లేదా ఈ 5 ఏళ్ల పాటు నువ్వు బయట తిరగొద్దు, తిరిగితే మీ వ్యాపారాలు ఉన్నాయి కనుక ఖచ్చితంగా మిమ్మల్ని అరెస్ట్ చేసే దిశగా వ్యాపారాల్లో లోపాలను చూపించి ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలు జరిపినందుకు గాను అరెస్ట్ చేస్తున్నామంటూ కంపెనీలు మూసేయడం కానీ వ్యక్తిగతంగా కక్ష తీర్చుకోవడం కానీ జరుగుతుందనే సమాచారం అయితే బలంగా ఉంది దర్శి ప్రాంతంలో. సో దర్శిలో వైఎస్ఆర్సీపీ బలంగా ఉన్నప్పుడు కూడా పైన కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో కనుక ఖచ్చితంగా శివప్రసాద్ రెడ్డిని ఇబ్బందులకు గురి చేస్తున్నారనేది ప్రజల వాదన. సో శివప్రసాద్ రెడ్డి గారు మాత్రం పార్టీ మారే ప్రసక్తి లేదని చెప్పినట్టుగా సమాచారం. కానీ ఒత్తిళ్లకు తలొగ్గి ఎవరైనా సరే ఉన్నటువంటి పరిస్థితుల్లో మారాల్సిన అవసరం అయితే ఉంటుంది, లేదా పార్టీకి ప్రజలకి దూరంగా వెళ్ళి బ్రతకాల్సిన అవకాశం అయితే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో టీడీపీ శ్రేణులు తీసుకెళ్తున్నారు. ఇది మంచి వాతావరణం అయితే కాదు. తర్వాత రేపు ప్రభుత్వం మారి మళ్ళీ వాళ్ళు వస్తే మిమ్మల్ని కూడా ఇదే పరిస్థితి తీసుకెళ్తారు. ఇది గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి టీడీపీ శ్రేణులకి నేను మనం చేస్తున్నాం. మిమ్మల్ని నమ్మి ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీకు పెత్తనాన్ని అప్పచెప్పారు. మరి దాన్ని మీరు నిలుపుకుంటారా, కోల్పోతారనేది మీ ఇష్టం.